సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వేసినటువంటి సిట్ని క్యాన్సిల్ చేసి సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లు, అలాగే ఏపీ పోలీస్ శాఖ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు, మొత్తం 5గురు బృందంతో ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ వేసింది. సో దీని ద్వారా అసలు నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ముందుగా మన వీక్షకులందరికీ నమస్కారం అండి. వీళ్ళు ఏంటంటే ఇప్పటికి కూడా వాస్తవాలను అంగీకరించట్లేదు సార్. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే వైవి సుబ్బారెడ్డి గారిని ఏదో వాయించి పారేసిందంట సుప్రీంకోర్టు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి వాస్తవాల్లో కానీ వెళితే, చంద్రబాబు నాయుడు గారు ఎలిగేటర్గా మారిపోయాడు. ఆయన బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పరంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చేయకూడని పనిని అతను చేశాడు. అదేమిటి? అతను 100 రోజుల సెలబ్రేషన్ సందర్భంగా ఏదో నోటి నుంచి వచ్చింది మాట్లాడేశాడు. దాన్ని నిజం చేసుకునేటటువంటి ప్రయత్నంలో తప్పు మీద తప్పు, అబద్ధాల మీద అబద్ధాలు, అంత సృష్టి మీద సృష్టి, అంత కల్పనలు, వీటితోటి కథంతా కూడా ఇదైపోయింది. ఎక్కడ తేడా పడ్డాడంటే, చంద్రబాబు నాయుడు గారే ఎలిగేటర్ కాకూడదు. చంద్రబాబు నాయుడు గారు కాదు, సందీప్ గారో శ్రీనివాసరెడ్డో ఒక శ్రీవారి భక్తుడిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సమస్యను విన్నవించుకుంటే, చంద్రబాబు గారు కానీ కామెంట్ చేస్తే, సందీప్ గారి దగ్గర శ్రీనివాసరెడ్డి దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకురమ్మని ఆయన అంటే దానికి ఒక శాంటిటీ ఉండేది. ఇక్కడ కథ మొత్తం కూడా ఫ్రమ్ ద బిగినింగ్, మీకు తెలియదు కదా సందీప్ గారు, ఫ్రమ్ ద బిగినింగ్ అంతా కూడా కల్పనలో ప్రిటెన్షను తప్ప. అందుకే హైకోర్టు సుప్రీంకోర్టు వారు 30వ తేదీన అంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత వ్యక్తం చేయాల్సిన దానికి చేయటానికి వీళ్ళు చేసినటువంటి పనులని మనం ఒకసారి కానీ ఆలోచిస్తే, ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడో జూలైలో జరిగింది. వాళ్ళు టెస్ట్కి పంపించింది జూలైలోనే పంపించారు. రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? జూలై 17న వచ్చేసింది. జూలై 17న రిపోర్ట్ వచ్చినప్పుడు నిజంగా అతను నిజమైన హిందువు అయితే చంద్రబాబు నాయుడు గారు, కాసేపు ఆయన ముఖ్యమంత్రి అనేది హోదా పక్కన పెట్టండి. ఓకే, వెంకటేశ్వర స్వామి పట్ల నాకు అపారమైనటువంటి భక్తుణ్ణి, నాకు అపారమైనటువంటి స్వామివారి పట్ల గౌరవం ఉంది అని చెప్పేటటువంటి, ఈ బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని పూజలు చేసేటటువంటి ఈయన ఏమంటాడండి? పంది కొవ్వు మరి బీఫ్ కలిసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఇంత 5 సంవత్సరాల నుంచి కూడా మేము అనేక సార్లు కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు, తిరుమల పవిత్రతను నాశనం చేశారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేసేసాడు. చేసేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాయి అనేటటువంటి ఇంగిత జ్ఞానం అతనికి లేదా? సరే, అతను నిజమైన హిందువు అనుకుందాం. మరి ఆ కలుషితం అయిందని తెలిసిన వెంటనే దానికి కూడా ఒక కథ ఉందండి. 6వ తారీఖు నాడేమో రిపోర్టుకు పంపిస్తారు. రిపోర్టుకు పంపించే ముందు 5వ తేదీ నాడు చంద్రబాబు నాయుడు గారే నియమించినటువంటి ఈఓ శ్యామలరావు గారు ఆ ఐడిడిబికి చెందినటువంటి ప్రస్తుత చైర్మన్, అట్లాగే మాజీ చైర్మన్ ఆమేషి శీర్షాని, అట్లాగే వర్షా జోషిని ఇద్దరిని పిలిపించుకుంటాడు. రేపు మీ దగ్గరికి రిపోర్ట్ వస్తుంది, దాని సంగతి ఏదో చూడండి అని చెప్పేసి అంటాడు. దీన్ని అట్లా ఉంచితే, సరే ఆ రిపోర్ట్లో తేలింది నిజము కాదు కాబట్టి వెంకటేశ్వర స్వామి
ఏమీ చేయడనేటటువంటి ధైర్యం వాళ్ళకు ఉంది కాబట్టి అది నిజమని కానీ అయ్యి ఉన్నట్టే సంప్రోక్షణ ఏ రోజు చేయాలండి? జూలైలోనే చేయాలి, రిపోర్ట్ వచ్చినప్పుడు. రిపోర్ట్ వచ్చిన 17వ తారీఖు నాడు సంప్రోక్షణ చేయాలి. ఎస్, 17వ తారీఖు నాడు సంప్రోక్షణ చేయాలి. ఏంటి ఆయన ఏమంటున్నాడు? మనోభావాలు దెబ్బతింటాయని 2 నెలలు దాచిపెట్టాడంట. ఓకే, మనోభావాలు దెబ్బతింటాయని నువ్వు 2 నెలలు దాచిపెట్టింది నిజమైతే, నీలో దురాలోచన లేకపోతే, అప్రాచ్యపు బుద్ధి నీ దగ్గర లేకపోతే, దుర్మార్గపు ఆలోచనలు నీ దగ్గర లేకపోతే, రాజకీయం చేసేటటువంటి ఆలోచనలు నీ దగ్గర లేకపోతే, నువ్వు సైలెంట్ గా సంప్రోక్షణ చేయించావా? మరి ఆ సంప్రోక్షణ ఎప్పుడు చేయించా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు దానికి ఎప్పుడు టెండర్ పిలిచారు, ఎప్పుడు మొదటిసారి సప్లై చేసింది, అసలు దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధం లేదని వాస్తవాలను ప్రజలకు చెప్పిన తర్వాత నీవు వచ్చేసి సంప్రోక్షణ చేశానంటే ఎవరు నమ్ముతారు? నువ్వు చేసింది తప్పు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత, ఏదైతే నిన్న 30వ తారీఖు నాటి తర్వాత గురువారం నాటికి వాయిదా వేసిన తర్వాత భారతీయ జనతా పార్టీతో ఏనుకున్నటువంటి సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకొని నిన్ననే తీర్పు రాకుండా, నిన్ననే రావాల్సిందండి ఈ తీర్పు, నిన్న 3:30కు రావాల్సిన తీర్పు ఈ రోజు 10:30కి వాయిదా వేసుకున్నటువంటి కారణం ఏంటంటే, వాళ్ళకి దండాలు దశకాలు పెట్టుకొని మా రాష్ట్ర సిట్టును పూర్తిగా తీసేయకుండా, మీరు వేయబోయే సిట్టులో కనీసం ఒకరో ఇద్దరు మమ్మల్ని కూడా ఉంచేటటువంటి ప్రయత్నం చేయండి మహాప్రభుల్లారా, మనం కూటమి ప్రభుత్వం, మేము ఆగమైపోతాం, లేకపోతే 5 ఏళ్ల సంగతి దేవుడు ఎరుగు, ఇప్పుడే తరిమి కొడతారు, ఒక హామీని అమలు చేయలేకపోతున్నాం, ఈ రాంగ్ ట్రాక్ ఎంచుకున్నాను, పొరపాటు పడ్డాను, నేనేదో చెప్పగానే హిందువులందరూ కూడా రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మల్ని ఊరు ఓడ అన్ని చోట్ల తగలబెడతారని చెప్పేసి నేను ఆశపడ్డాను. ప్రజలు ఏమో చాలా విజ్ఞతతో ఉన్నారు, చాలా తెలివితేటలు ప్రదర్శించారు, అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. తిరుమల దర్శనాల హాజరయ్యే వాళ్ళ సంఖ్య తగ్గలేదు, లడ్లు కొనే వాళ్ళ సంఖ్య కూడా తగ్గలేదు, నా మాటలు ఎవరు నమ్మట్లేదు. కాబట్టి నేను మీతో రాజీ పడుతున్నాను, కనీసం మీరే నియమించుకోండి, కానీ నేను మా రాష్ట్రం నుంచి కూడా ఒకరో ఇద్దరు ఉండేటట్టుగా కాస్త అనుమతి ఇవ్వండి బాబు అని చెప్పేసి కాళ్ళ బేరానికి వచ్చిన తర్వాత వాయిదా వేసుకొని, అంటే మనం సుప్రీంకోర్టుని అనకూడదు, సుప్రీంకోర్టు వారు ఏమంటున్నారంటే, మేము ఆ తీర్పులో నేను మొత్తం కాపీలు తెచ్చుకొని చూశానండి. దాంట్లో ఏమన్నారంటే, అతని పేరేంటి, ముకుల్ రోహత్, అతను కాదండి, ముకుల్ రోహిత్ కాదు, ఆయన సాలిసిటర్ వచ్చేసి తుషార్ మెహతా. ఆ తుషార్ మెహతా ఏమన్నాడంటే, మాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది సిట్ మీద, సిట్ అధికారులు ఐఏఎస్లు చాలా నిబద్ధతగా, ఐపీఎస్లు చాలా నిబద్ధత కలిగినటువంటి అధికారులు, అవసరమైతే ఒకరినో ఇద్దరినో యాడ్ చేయండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి అని చెప్పేసి అన్నారు. దానికి మరి కపిల్ సిబాల్ గారు, ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి తరపున వాదిస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది, ఆయన ఏమన్నారంటే, అది ఎలా చెప్తారండి మీరు, కల్తీ జరగలేదు అని మేమంటుంటే, కల్తీ జరిగిందనేటటువంటి విషయం మీద మీరు సిట్టును నియమించి, మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత సిట్టును నియమించి దాని ప్రకారం మేము ముందుకెళ్తాం, దాంట్లో అధికారులను ఉంచండి అని చెప్పేసి అనేది భావ్యం కాదు. పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దాన్ని ఇవ్వాలి అన్న తర్వాత కర్ర ఎరగకుండా పాము చావకుండా వాళ్ళు ఏమన్నారంటే, తుషార్ మెహతా గారి అడ్వైజ్ని డినై చేస్తూనే
ఒక ఇద్దరు స్టేట్ పోలీస్ అధికారులకు కూడా అవకాశం ఇచ్చి సిబిఐ నాయకత్వంలో, సిబిఐ ఆధ్వర్యంలో ఇది జరగాలి. అదేవిధంగా సిబిఐ తరపున ఒక ఇద్దరు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకళ్ళు, అది కూడా ఆయన కూడా సీనియర్ అధికారి అయి ఉండాలి. ఇటువంటి వాళ్ళని పెట్టుకొని చేయమని చెప్తే దీనికి వాళ్ళు ఏమంటారు, మా సిట్టును తొలగించలేదు, మా సిట్టులో వాళ్ళు ఏ ఇద్దరు అయితే ఉన్నారో ఆ ఇద్దరు కొనసాగుతారు, ఇదేదో మేము సాధించిన విజయం అని ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్తాం అనేది కరెక్ట్ కాదు అని చెప్పడం నా ఉద్దేశం సందీప్ గారు.